सत्य
కళాకారులందరికీ తెలియజేయడం ఏమనగా కళలు అంతరించిపోతున్న సమయాన కళ అంటే నేనున్నాను ముందుకు వచ్చిన ₹1,00,000 అయినా సరే నేను పెట్టుకుంటా, ఖర్చు ఎంత అవుతుందో అని ముందుకు వచ్చి ఈరోజు మనకు అన్ని సహాయ సహకారాలు చేసిన నారాయణ గారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది. అలాగే ఇప్పుడే వచ్చేస్తున్న మన కౌన్సిలర్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన కౌన్సిలర్ గోపిరాజు గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రజెంట్ 35 వార్డు కౌన్సిలర్ గారు రాజమోహన్ నరసింహ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన కళాకారులందరూ సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. అందరు కండోలు వేసినాక కండోలు రానా గాడిలో కండోలు అందరితోటి సత్యం ఫోటోలు ఎవరు తీస్తాడు ఏం చేయాలి दिवाल కొంచెం విశ్రామ ఈ కళాకారులను మనకు చేతనైనంత వరకు అయితే కళాకారులను కించపరచకుండా మంచిదైన యొక్క అభిప్రాయం. సాధ్యమైనంత వరకు కించపరచకుండా ఊరుకుండడం మేలు కానీ ప్రోత్సహించడం లేదంటే అమ్ముండడం వరకు కానీ కించపరచడం అనేది దానంతా భావించలేదు. మన బోయపల్లికి కళలను కళాకారులందరూ కలిసి ఇంకా ఈ మట్టిలో కొట్టుకోకుండా దీన్ని కాపాడుకుంటూ వస్తున్నారంటే వాళ్ళకు పేరు పేరున అందరికీ నా యొక్క కృతజ్ఞత. దీనికి ఎందుకంటే ఈ వీధి నాటకాలు అనేది చాలా మన సత్తాంగా కూడా ఎప్పటి నుంచో మనకు ఇప్పుడంటే సోషల్ మీడియా ఇంతకుముందు సోషల్ మీడియా లేదు. కానీ ఈ వీధి నాటకం ద్వారానే ప్రజలను ఉచ్చుకొలిపి మన స్వతంత్రం తెచ్చుకున్న దినాలు కూడా దీని వీధి నాటకం ద్వారా
నుంచి జరిగినవి. ప్రతి ఎన్టీ రామారావు నుంచి ఈ రోజు వరకు హీరోలైన వాళ్ళు ఈ వీధి నాటకం ద్వారానే వచ్చారు. ప్రతి ఒక్కరు దీన్ని కొనుక్కుంటూనే వచ్చారు. కాకపోతే ఈ రోజు దాన్ని కనుమరుగు కాకుండా ఇంకా మనం పోయబడే ప్రజానికం ఈ రోజు ఇంత సోషల్ మీడియా ఇంత ఫాస్ట్ ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా అతి జాగ్రత్తగా ఏది మనము ఇంత ఫాస్ట్లో ఉన్నాం అనుకోకుండా కూడా అందరూ మనకు కళను పోషించుకుంటూ ఇంతవరకు మన భజన మండలి కానీ మన ఊరు ప్రజలకు అది ఉందంటే పోయిన జన్మలో చేసుకున్న సుఖదామే తప్ప ఇది అందరికీ ఉండదు. సరే, ఇప్పటి నుంచి అందరూ ఈడికే లేట్ అవుతుంది, చాలా టైం అయింది. కథను ప్రారంభించడం కరెక్ట్. ఈ కథను వచ్చిన అందరికీ ఇది ఇలాగే సహకరించాలని కోరుతూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెల్లు తీసుకుంటాం. మన బోయపల్లికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, మా అక్క చెల్లెలకు, మా అన్నలకు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి, నేను చిన్నప్పుడు ఆడపిల్లలే చూడడానికి ఆ వారం ఉంటాయి మధ్యలో. నా చిన్నప్పుడు చెప్తున్నాను, చాలా ఇంట్రెస్ట్ పడుతుండే. అది కూడా ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి నేను సంవత్సరాలైనా కూడా చూడడానికి కారణం మా ఊరు ప్రజలు. ఇంత మంచి ప్రోగ్రాం చేయడం చాలా అవసరం. ఇప్పటి వరకు కూడా మనం ఎన్నోసార్లు సినిమాలకు, సీరియళ్లకు అలవాటు పడ్డాం అయ్యారు. ఈరోజు మన ఊళ్ళో ఉన్న మన అన్నదమ్ములే ఒక నాటకానికి మన కళ్ళ కథ చూపిస్తున్నారంటే మన అవసరమే. ఈ రోజు కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను చిన్న ప్రోగ్రాం ఈరోజు చాలా ఆనందకరమైన విషయం. ఇటువంటి ప్రోగ్రాంకి, ఇటువంటి కార్యక్రమానికి నా మిత్రులు, నా క్లాస్మేట్ నాగిరెడ్డి గారు సహకరించడము చాలా ఆనందకరమైన విషయము. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి నాటకదారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే సత్యహరిచంద్ర గారి విధి నాటకాన్ని మన కళ్ళ చూపించినటువంటి మన సోదరులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.